67 ఏళ్ల వృద్ధురాలికి గుంటూరు సాయి భాస్కర్ ఆసుపత్రి వైద్యులు అరుదైన మోచేతి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పటి వరకు మోకాళ్లు ఇతర కీళ్లకు శస్త్రచికిత్సలను విజయవంతంగా చేసిన సాయి భాస్కర్ ఆసుపత్రిలో మొదటిసారి అధునాతన సాంకేతికతను ఉపయోగించి మోచేతి సర్జరీ నిర్వహించినట్లు డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర తెలిపారు. ఎల్బో సమస్యతో బాధపడుతూ రోజువారీ పనులు చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్న వారికి ఈ శస్త్రచికిత్స ద్వారా ఉపశమనం కలుగుతుందని డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర వివరించారు. టెక్నాలజీని ఎక్కడైతే ఏ జాయింట్ మార్చడానికైనా అవకాశం ఉన్న పరిస్థితులు ప్రపంచంలో వచ్చినప్పుడు ఆ టెక్నాలజీని మనం గుంటూరుకు తీసుకురావటం అది మాకు కూడా ఒక గొప్పగా ఒక ప్రౌడ్ మూమెంట్గా ఫీల్ అవుతా ఉన్నాం. ఇవాళ ఎల్బో రీప్లేస్మెంట్ ఇది బరువు మోసే జాయింట్ కాదు, కానీ మనం చేసే అన్ని పనులకి మన చెయ్యి సహకారం ఎంత అవసరం. ముఖ్యంగా తినడానికి కానీ దైనందిన చర్యలకు కానీ మన చేతులు పనిచేయకపోతే చాలా మనకి లాస్ అనిపిస్తూ ఉంటుంది. ఎల్బో రీప్లేస్మెంట్ చేసిన తను మనతో పాటు ఉన్నారు. మీరు కానీ చూసినట్టయితే దిస్ ఈజ్ ఎల్బో రీప్లేస్మెంట్. ఇది ఈ పార్ట్ మన చెయ్యి పైన ఉన్న ఎముక లోపలికి వెళ్తుంది, ఈ పార్ట్ మోచేతి కింద ఉన్న పార్ట్లోకి వెళ్తుంది. మధ్యలో మీరు ఏదైతే చూస్తున్నారో ఆర్టిఫిషియల్ జాయింట్, ఈ జాయింట్ చెయ్యి చాపడానికి ఇలా ఉంటుంది, చెయ్యి మడవటానికి ఇలా ఉంటుంది, భోజనం చేయడానికి ఇలా వస్తుంది, అన్ని మూమెంట్స్ చేయడానికి ఈ విధంగా మనకి వస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎ న్యూ కాన్సెప్ట్ ఆఫ్ న్యూ టెక్నాలజీ. అసలు అంటే చేతి లోపల భుజం జాయింట్స్ మార్చడం చూసాం, కానీ ఇప్పుడు ఎల్బో జాయింట్స్ అంటే ఇంక నెక్స్ట్ మనకి ఫ్యూచరిస్టిక్ ఆలోచిస్తే మనకి ఈ వేళలోనే చిన్న చిన్న జాయింట్లు కూడా మార్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి నౌ ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ ప్రజెంటింగ్ ది ఎల్బో రీప్లేస్.